రోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను రక్షించేశాను పాడుపడిపోయానంటే, స్టీల్ ప్లాంట్కి 5 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి 100 రోజుల పైగా అంటే వందల కొద్ది రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్క రోజైనా విశాఖపట్నానికి ఇన్నిసార్లు వచ్చారు కదా, అప్పుడు ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ తాలూకా వాళ్ళని పిలిచి మాట్లాడుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ చేశారా? కనీసం స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? అంతమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం పోయి ఎయిర్పోర్ట్కి పిలిపించుకుంటాడు. ఆ 4-5 ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా కనీసం అక్కడికి వెళ్ళడానికి ఓపిక లేక అదే యూనియన్ నాయకులు 7 హిల్స్ పిలిపించుకొని మాట్లాడాడు. ఈయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ గురించి చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. పైగా మాట్లాడతాడు ప్యాకేజీల గురించి. ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఎవరైనా కూడా యాక్సిడెంట్లుగా చనిపోతే స్టీల్ ప్లాంట్లో ఒక కామన్ ఇన్సూరెన్స్ అనేది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేది పే చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు స్పెషల్గా కొన్ని ఇన్సూరెన్సులు పే చేసుకుంటారు. ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా వాళ్ళకి అరౌండ్ దగ్గర 1 కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రాగా అమౌంట్ వస్తుంది. వాటితో పాటు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అన్నది ఈరోజు 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అదే సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు ప్రధానమంత్రి మోడీ గారు దగ్గర నుంచి ఒక 2 లక్షల రూపాయలు అంటే 27 lakhs. ఈ 27 lakhsతో పాటు ఈరోజు ఆ గ్రూప్ ఇన్సూరెన్సులు కానీ వాళ్ళ ఇన్సూరెన్సులు కానీ పిఎఫ్లు కానీ గ్రాట్యుటీలు కానీ ఇవన్నీ కూడా చూసుకున్నా అరౌండ్ దగ్గర 1 కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రాగా 1.5 కోటి దగ్గర 1.70 లక్షల రూపాయల వరకు అమౌంట్ వస్తుంది. ఈరోజు మాట్లాడితే కోటి ఇచ్చేయంటే కోటి ఇచ్చేస్తే మిగతాదేమి ఇవ్వక్కర్లేదా? అదే 1 కోటి కన్నా ఎక్కువ వస్తుంది, మేము ప్యాకేజ్ ప్రకటించాము. దాంతోపాటు మీరు కావలసిన చరిత్ర చూసుకోండి. స్టీల్ ప్లాంట్ చరిత్రలో మనకి ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోతే ఆ ఎంప్లాయీ ఆ రోజు నుంచి ఆయన రిటైర్మెంట్ వరకు వచ్చే జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతాన్ని మొత్తం తీసుకోవడం ఒక ఆప్షను. ఆ జీతం అవసరం లేదు అనుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది ఒక ఆప్షన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే స్టీల్ ప్లాంట్ చరిత్రలో జరుగుతుంది. అంతే తప్పించి 2 ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్కి మినిమం ఏదైతే ఉంటుందో 11 లక్షలు 12 లక్షలు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే వచ్చే అమౌంట్ తప్పించి వాళ్ళకి కూడా తిరిగి కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.